జై సోమేకుంట తండా, జై జై సోమేకుంట తండా. ఎందుకు సోమేకుంట తండకి అంటే మనం కొత్తగా గ్రామ పంచాయతీ ఇంతకుముందు మాదారం తింటుంటే మాటికి మాదారంకు ఉరకాల్సి వచ్చేది. ఒకటో రెండో వార్డు మెంబర్ ఇచ్చేది, ఎప్పుడో తప్పితే ఉప సర్పంచ్ ఇచ్చేది తప్ప మనకు రేషన్ ఉరకాలే, మీటింగ్లు అంటే ఉరకాలే అట్లా ఉండేది. మనకు అన్నిటికంటే కేసీఆర్ ఇచ్చిన వరం ఏంటంటే మనకు సోమేకుంట తండను గ్రామ పంచాయతీ చేయడం. ఎప్పుడైనా మన ద్వారే రాజులు, సర్పంచ్ మనమే, ఉప సర్పంచ్ మనమే, వార్డు మెంబర్లు మనమే, అన్నీ మనమే ఉన్నంత కాలం, ఈ సోమేకుంట తండ ఉన్నంత కాలము మన ద్వారా వాళ్ళే అన్ని ప్రజాప్రతినిధులు అయ్యడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది పెద్దవారం కేసీఆర్. సరే, దేవుని దయ వల్ల వరుసగా మీ అందరి అభిమానంతో ప్రేమతో వరుసగా 4 సార్లు గెలిచినాం. ఇక సోమేకుంట అంటే రాజన్న సోమేకుంట లెక్క ఈ బీటీ రోడ్డు వేసింది మనమే, కొత్త గ్రామ పంచాయతీ చేసింది మనమే. ఇక్కడ మంచి వ్యవసాయానికి సంబంధించిన ఏ ఇల్లు తీసుకున్నా కూడా ఆ ఇంట్లో రైతు ఉంటాడు. ఆ రైతుకు 11 సార్ల ఎకరాకు 10,000 రూపాయలు ఇచ్చిన చరిత్ర కేసీఆర్ గారు. ఎన్ని మోటార్లన్నీ ఉన్నాను, కాలువ మీద మోటార్లు 7 HP వేసుకొని 10 HP వేసుకున్నా కూడా ఫ్రీనే, బోర్కు ఆఫ్ వేసుకున్నా 3 HP వేసుకున్నా 5 HP ఎన్ని HP వేసుకున్నా కూడా ఫ్రీనే. ఫ్రీ కరెంట్ 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఇచ్చినాం. తర్వాత ఆ ఇంట్లో బిడ్డ ఉంటే కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇచ్చినాం. ఆ ఇంట్లో ఒంటరి మహిళ ఉంటే మరి 2,000 పెన్షను, వితంతు ఉంటే 2,000 పెన్షను, వికలాంగులు ఉంటే 4,000 పెన్షను, ఇంటింటికి నల్లా. తర్వాత అదేవిధంగా కంటి వెలుగు పరీక్ష పెట్టి ఎవ్వరు కూడా కంటి జబ్బులతో బాధపడుతుందని అందరికీ మందులు, కళ్ళద్దాలు, తర్వాత అవసరం ఉన్న దగ్గర ఆపరేషన్లు కూడా చేయడం జరిగింది. ఇంతప్పుడు ఎక్కడ నా దగ్గర 6 మంది దగ్గర ఆ పనులు ప్రతి ఇంటికి అలా కేసీఆర్ చేసిన పనులే ఉన్నాయి. ఎట్లన్నా చూడండి, ఒక్కడు కూడా ఇల్లు పట్టుకొని ఏమన్నా ఈ ఇంటికి ఏమన్నా వచ్చిందా అంటే కాంగ్రెస్ 21 నెలల్లో ఏమి రాలేదు. ఇక ఊరు వరకు వస్తే ఊరిని గ్రామ పంచాయతీ చేసుకున్నాం, గ్రామ పంచాయతీ భవనం ఇచ్చినాం, తర్వాత ఊరికి ట్రాక్టర్ ఇచ్చినాం, ట్రాలీ ఇచ్చినాం, ట్యాంకర్ ఇచ్చినాం, పల్లె ప్రకృతి వనం ఇచ్చినాం, నర్సరీ ఇచ్చినాం, శ్మశాన వాటికి ఇచ్చినాం. ఇన్ని రకాల పనులు అంటే ఊరికి ఏమేమి అవసరాలు ఉంటాయో అవసరాలన్నీ మనమే ఇచ్చినాము. ఇంటికి ఏమేమి అవసరమో ఇంటికి మనమే ఇచ్చినాము. ఊరు బయట మన చెరువులు కుంటలు ఉంటే మరమ్మతులు చేసుకున్నాము, బీటీ రోడ్లు వేసుకున్నాము. ఈ రకంగా ఈ రోజు వరకు అన్నీ మనమే పనులు చేసుకున్నాము. తర్వాత ఒకటేమన్నా 5 or 10 ఇందిరమ్మ ఇళ్ళు వచ్చినాయంటే అంతకుముందు నేను కాంగ్రెస్ ఉన్నప్పుడు 23,000 ఇక్కడ ఉన్న ఇందిరమ్మ ఇళ్ళు ఏవైతే ఉన్నాయో గతంలో మనం ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ళే. తర్వాత దాంట్లో 10వ కూడా ఇప్పుడు వాళ్ళు ఇవ్వలేదు, ఇచ్చినది కూడా వాళ్ళ నమ్మకం లేదు. ఏం నమ్మకం లేదు, బిల్లులు వస్తాయో రాదో అని నమ్మకం. ఎందుకంటే రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేసాడు, నన్ను కోసుకొని తిన్నాను, అక్కడ చేతులు ఒక్క పైసే లేదు. నన్ను అప్పుల కోసం పోతే కూర్చొని చూసినట్టు చూస్తాను, నన్ను చెప్పుల దొంగ లెక్క చూస్తాను అని చెప్పేసి మాట్లాడే పరిస్థితి మనకు కనబడతా ఉంది. సో కాబట్టి ఈరోజు కాంగ్రెస్ నమ్మే పరిస్థితి లేదు. కాంగ్రెస్ తులం బంగారం అంటే కాంగ్రెస్ పార్టీ తులం బంగారం ఇస్తానన్నది ఎగ్గొట్టిండు. ఏది మన కళ్యాణ లక్ష్యంతో పాటు తులం బంగారం అంటే ఎగ్గొట్టిండు. 2,000 పెన్షన్ 4,000 అన్నాడు, ఎగ్గొట్టిండు. ఆడపిల్లలకు స్కూటీ అన్నాడు, ఎగ్గొట్టిండు. 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, ఎగ్గొట్టిండు. తర్వాత స్కూటీ అన్నాడు, అది ఎగ్గొట్టిండు. తర్వాత కౌలు రైతులకు కూడా 12,000 ఇస్తున్నాడు, అదే కొట్టిండు. భూమి రైతులకు 12,000 అదే కొట్టిండు. బోనస్ అన్నాడు, అదే కొట్టిండు. మొత్తం కూడా నమ్మి నానబోస్తే పుచ్చికూరలైనట్టు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర మనకి ఏం ఒడగలే. ఇలా ఊరు మొత్తంలో మనము అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం